హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి పుల్లగా ఎంత బాగుంటుందో పక్క పల్లెటూరు స్టైల్లో చెప్పాలంటే నుప్పుల మీద ఒక ఉల్లిగడ్డ వేసి కాల్చి మరి చేస్తుండే. రోజులు గడిచే కొద్దీ ఆ పచ్చడి టేస్ట్ అయితే మరింత కమ్మగా అవుతుండే. ఫస్ట్ ఇక్కడ మా అత్తమ్మ అయితే మంచిగా గోంగూర తెంపిన తర్వాత ఇలా జల్లెట్లో వేసి కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను నువ్వులు వేసుకొని మంచిగా దూర వేయించుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఎండిమిర్చి తీసుకుంటున్నా. పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఎండిమిర్చి వేయించేటప్పుడు ఆయిల్ వేయద్దు, కొంచెం వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మిరపగింజలు కూడా లాస్ట్ కి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి. ఆ తర్వాత ఉల్లిగడ్డ కాల్చి పక్కన పెట్టేసుకొని గోంగూర కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకునే అన్ని చల్లన్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయల్లో ఒక 4 చెంచాల సాల్ట్, కొంచెం కారం పక్కన పెట్టేసిన అనమాట. ఆ తర్వాత మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు ఒక 10 వేసుకోవాలి. ఉడికించుకున్న గోంగూర, ఆనియన్ కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టి పక్క పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం ఒక 2 పావులు ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫస్ట్ అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఎండిమిర్చి, 4-5 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఒక రెక్క కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రంచి కావాలి. కొంచెం పచ్చిగా ఉంటే పచ్చడి పాడవుతుంది అనమాట. పోపులో గోంగూర పచ్చడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వేడి అన్నం వేసుకొని తింటుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఈ పచ్చడి చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్